హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సర్చింగ్ చూసాం. అందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ లో టైప్స్ మనం చూసేసాం. యూనిఫార్మ్డ్ సెర్చ్, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అని చెప్పేసి యూనిఫార్మ్డ్ లో బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ అని చూసాం. ఈ రోజు యూనిఫార్మ్డ్ సెర్చ్ లో ఇంకా ఏమైనా టైప్స్ ఉన్నాయా, బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ తో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇంకా దాని గురించి మనం కొంచెం బ్రీఫ్ గా అయితే తెలుసుకుందాం. మళ్ళీ ఈ కాన్సెప్ట్ లో బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ కవర్ చేసేద్దాం. దీనితో పాటు ఇందాక చెప్పినట్టు దీనితో పాటు ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా అని ఈ వీడియో కవర్ చేసేద్దాం. లాస్ట్ యూనిట్ 1 వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఈ రోజు ఈ వీడియో కంటిన్యూ చేసేద్దాం, వచ్చేయండి, లెట్స్ గో. ఈ రోజు టాపిక్ వచ్చేసి యూనిఫామ్ సెర్చ్ అల్గరిథమ్స్. దీని యొక్క డెఫినేషన్ ఏంటి, యూనిఫామ్ సెర్చ్ అల్గరిథమ్స్ లో టైప్స్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ థియరీ, ఈ మ్యాటర్ చెప్పే ముందు నేను మీకు బ్రీఫ్ గా కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, జస్ట్ వినండి. యూనిఫామ్ సెర్చ్ అల్గరిథమ్స్ ని యూనిఫార్మ్డ్ సెర్చ్ మెథడ్స్ అని కూడా పిలుస్తాము. అసలు యూనిఫార్మ్డ్ అంటే హ్యూరిస్టిక్స్ ని యూజ్ చేయవు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండదు, బ్లైండ్ గా సిస్టమేటిక్ గా సెర్చ్ చేస్తాయి. ఓకేనా, హ్యూరిస్టిక్ యూజ్ చేయవు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు, బ్లైండ్ గా సిస్టమేటిక్ గా సెర్చ్ చేస్తాయి. ఈ ఆల్గరిథమ్స్ గెస్ చెయ్యవు, ఏ పాత్ బెస్ట్ అని తెలీదు, అసలు ఏ పాత్ బెస్ట్ అని తెలీదు. సో అన్ని పాసిబిలిటీస్ ని చెక్ చేస్తాయి అంటిల్ గోల్ స్టేట్ ని రీచ్ అయ్యే వరకు. టైప్స్ ఆఫ్ యూనిఫార్మ్ సెర్చ్ అంటే బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, యూసిఎస్, డిఎల్ఎస్, ఐడిఎస్. బట్ ఎగ్జామ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఏంటి అని అంటే బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, యూసిఎస్. ఫస్ట్ బిఎఫ్ఎస్ అంటే ఏంటో చూద్దాం. బ్రెత్ ఫస్ట్ సెర్చ్. బిఎఫ్ఎస్ అంటే లెవెల్ బై లెవెల్ సెర్చింగ్. ముందు రూట్ ని సెర్చ్ చేస్తుంది, తర్వాత లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తుంది, అన్ని లెవెల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అసలు బిఎఫ్ఎస్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే క్యూ డేటా స్ట్రక్చర్ యూస్ చేస్తుంది, క్యూస్ ని ఫాలో అయ్యి వర్క్ అవుతుంది. క్యూస్ ఇస్ నథింగ్ బట్ ఫీఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ రూల్. ఓకేనా, ఇది అసలు దీని యొక్క మెయిన్ వచ్చేసి ఏంటి అని అంటే షార్టెస్ట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ పాత్ బిఎఫ్ఎస్ ఇస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను తర్వాత. అలానే డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. అసలు డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటి? డిఎఫ్ఎస్ అంటే డీప్ గా వన్ బ్రాంచ్ ని ఎక్స్ప్లోర్ చేసి డెడ్ ఎండ్ వచ్చే వరకు ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఎప్పుడైతే డెడ్ ఎండ్ వచ్చిందో అప్పుడు బ్యాక్ ట్రాక్ యూజ్ చేస్తుంది, బ్యాక్ ట్రాక్ అవుతుంది. ఓకేనా, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే బై యూజింగ్ స్టాక్ ని అయితే యూజ్ చేస్తుంది. స్టాక్ ఈస్ నథింగ్ బట్ లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ముందైతే డీప్ గా అయితే సెర్చ్ చేస్తుంది, దాని తర్వాత బ్యాక్ ట్రాక్ అయితే అప్లై చేస్తుంది. దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చి ఏంటి అంటే మెమొరీ అయితే తక్కువ యూజ్ చేస్తుంది. లాంగ్ ప్రాబ్లమ్స్ ని, డీప్ ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లమ్ సాల్వింగ్ కి బాగా యూజ్ చేస్తుంది, బాగా ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి యూసిఎస్. బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, యూసిఎస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. యూసిఎస్ అంటే లోయెస్ట్ పాత్ కాస్ట్ ఉన్న నోడ్ ని ఫస్ట్ ఎక్స్పాండ్ చేస్తుంది. ఎలా అంటే లోయెస్ట్ పాత్ కాస్ట్ ఉన్న నోడ్ ని ఫస్ట్ ఎక్స్పాండ్ చేస్తుంది. స్టెప్స్ కాకుండా ఎడ్జ్ కాస్ట్ మీద వర్క్ చేస్తుంది. యూసిఎస్ అనేది స్టెప్స్ మీద కాకుండా ఎడ్జ్ కాస్ట్ మీద వర్క్ చేస్తుంది. దీని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఈ 3 అనేది మీకు డెఫినేషన్స్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు నేను నోట్స్ ద్వారా చెప్తాను, ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, క్లారిటీ అయితే ఉంది కదా. యూనిఫామ్ సెర్చ్ అల్గరిథమ్స్ ఆర్ యూనిఫార్మ్డ్ సెర్చ్ మెథడ్స్. బ్లైండ్ సెర్చ్, వీటినే మనం బ్లైండ్ సెర్చ్ అని కూడా అంటాం. దట్ డు నాట్ యూజ్ ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లైక్ హ్యూరిస్టిక్. దీనికి అసలు ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. దేనిలాగా, హ్యూరిస్టిక్ లాగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే యూనిఫార్మ్డ్ సెర్చ్కి అయితే ఉండదు, బ్లైండ్గా సిస్టమేటిక్గా అయితే వెళ్ళిపోతుంది. దే ఎక్స్ప్లోర్ ది సెర్చ్ స్పేస్ సిస్టమేటికల్లీ అంటిల్ దే ఫైండ్ ది గోల్. సిస్టమేటిక్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎప్పటి వరకు? అంటిల్ దే ఫైండ్ ది గోల్. ఓకేనా, దీస్ అల్గరిథమ్స్ డు నాట్ గెస్ ది బెస్ట్ పాత్. They check every possible option in a structured manner. These algorithms do not guess the best path. Best path అనేది గెస్ చెయ్యలేదు. They check every possible option in a structured manner. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యూనిఫామ్ సర్చ్ అల్గరిథమ్స్. ఇప్పుడు చెప్పేశాను కదా ఇందాక, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, యూసిఎస్, డిఎల్ఎస్, ఐడిఎస్. డిఎల్ఎస్ అంటే డెప్త్ లిమిటెడ్ సర్చ్, ఐడిఎస్ అంటే ఇటరేటివ్ డీపింగ్ సర్చ్. లాస్ట్ రెండు అయితే మనకి అంతగా యూజ్ అవ్వవు ఇప్పుడే. ఫస్ట్ ఈ మూడు అయితే బాగా ఉపయోగిస్తారు మనం. డెప్త్ ఫస్ట్ సర్చ్, యూనిఫామ్ కాస్ట్ సర్చ్. అసలు డెప్త్ ఫస్ట్ సర్చ్ అంటే ఇందాక మనకి చెప్పాను, ఇప్పుడు డయాగ్రామ్తో మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. డెప్త్ ఫస్ట్ సర్చ్ బిఎఫ్ఎస్ ఎక్స్ప్లోర్స్ ది సర్చ్ ట్రీ లెవెల్ బై లెవెల్ స్టార్టింగ్ ఫ్రమ్ ది రూట్. ఓకేనా. ఇట్ ఫస్ట్ విజిట్ ఆల్ నోడ్స్ ఎట్ డెప్త్ 1, డెప్త్ 2 అండ్ సో ఆన్. ఇందాక నేను చెప్పాను, ముందు రూట్ నోడ్ని విజిట్ చేస్తుంది, తర్వాత లెవెల్ బై లెవెల్ని విజిట్ చేస్తుంది. రూట్ నోడ్ వచ్చేసి ఏ, లెవెల్ 1 వచ్చేసి బిసిడి, లెవెల్ 2 వచ్చేసి ఈఎఫ్జి. లెవెల్ బై లెవెల్ అయితే విజిట్ చేసుకుంటూ వస్తుంది. ట్రావెల్సల్ ఆర్డర్ అయితే చూద్దాం. అంటే ముందు ఏ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చింది అని చెప్పేసి, ముందు రూట్ నోడ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏ, తర్వాత లెవెల్ 2 అంటే బిసిడి, లెవెల్ 3 అంటే ఈఎఫ్జి. లెవెల్ బై లెవెల్ సర్చ్ చేసుకుంటూ వస్తుంది. దానినే మనం బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ బిఎఫ్ఎస్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి డెప్త్ ఫస్ట్ సర్చ్ డిఎఫ్ఎస్ ఎక్స్ప్లోర్స్ యాజ్ డీప్ యాజ్ పాసిబుల్ అలాంగ్ వన్ బ్రాంచ్ బిఫోర్ బ్యాక్ ట్రాకింగ్. ఇందాక మీకు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను, ఒక పాత్ని చూస్ చేసుకొని దానికి డెడ్ ఎండ్ వచ్చే వరకు డీప్గా అయితే సర్చ్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. దానిని మనం డిఎఫ్ఎస్ అని అంటాము. ఎప్పుడైతే డెడ్ ఎండ్ వచ్చిందో అప్పుడు బ్యాక్ ట్రాకింగ్ అయితే అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ట్రావెల్సల్ ఆర్డర్. దీని ఒక ట్రావెల్సల్ ఆర్డర్ చూద్దాం. ముందు ఇది ఏ రూట్ నోడ్ చూసింది, తర్వాత బిఎఫ్ఎస్ లాగా సికి అయితే వెళ్ళిపోదు, లెవెల్ 2కి అయితే వెళ్ళిపోదు. బి యొక్క ఈ రూట్ నోడ్ అనుకోండి, ఇప్పుడు ఏకి ఇది చిల్డ్రన్ బి అనుకున్నాం, బి ఇప్పుడు రూట్ నోడ్ అనుకోండి. ఇప్పుడు దీని యొక్క డెప్త్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని డెప్త్కి ఏమేమి ఉన్నాయి, ఈఎఫ్, ఈఎఫ్. ఇప్పుడు ఇక్కడ ఇంకేం లేవు దీని కింద, ఈకి ఎఫ్కి. సో ఇప్పుడు బ్యాక్ ట్రాక్ అప్లై అయ్యి సికి వస్తుంది. సి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం లేవు, సో నెక్స్ట్ బ్యాక్ ట్రాక్ అప్లై అయిపోయి డి. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఏమున్నాయి, జి. ఇక్కడ హెచ్ కానీ ఇంకా ఏమున్నా సరే ఇక్కడ నెక్స్ట్ జి తర్వాత నెక్స్ట్ వచ్చేస్తుంది. యూనిఫామ్ కాస్ట్ సర్చ్ యూసిఎస్. యూసిఎస్ ఎక్స్పాండ్స్ ది నోడ్ విత్ ది లోయెస్ట్ పాత్ కాస్ట్ ఫస్ట్. ఓకేనా. ఇట్ యూజెస్ ఏ ప్రియారిటీ క్యూ బేస్డ్ ఆన్ కాస్ట్. బిఎఫ్ఎస్ ఏమో క్యూస్, డిఎఫ్ఎస్ వచ్చేసి స్టాక్. ఇది వచ్చేసి ప్రియారిటీ క్యూ బేస్డ్ ఆన్ కాస్ట్. ఎగ్జాంపుల్ వచ్చేసి చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ చూడండి, ఏ నుంచి బీకి వెళ్ళడానికి 2 డిస్టెన్స్ అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ లా చెప్తాను. ఏ నుంచి బీకి రావడానికి డిస్టెన్స్ వచ్చేసి 2, ఏ నుంచి సికి వెళ్ళడానికి 5, బి నుంచి డికి వెళ్ళడానికి 3, సి నుంచి డికి రావడానికి 1. ఇప్పుడు నేను ఏ నుంచి డికి రావాలి, నాకు చీపెస్ట్ పాత్ అంటే ఏంటి, నాకు ఇప్పుడు చీపెస్ట్ పాత్ కావాలి ఏ నుంచి డికి రావడానికి. ఏ నుంచి బికి రావడానికి కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది, 2 ఉంది. ఏ నుంచి సికి రావడానికి 5 ఉంది. బి నుండి డికి రావడానికి 3 ఉంది కాస్ట్. సి నుండి డికి రావడానికి 1 ఉంది. ఇప్పుడు గోల్ చూడండి, నా గోల్ వచ్చేసి ఏంటి, ఫైండ్ చీపెస్ట్ పాత్ ఫ్రమ్ ఏ టు డి వరకు, ఏ నుంచి డి వరకు చీపెస్ట్ పాత్ అనేది ఫైండ్ చేయాలి. అది నా గోల్. అసలు ముందు చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. యూసిఎస్ చెక్స్ లోయెస్ట్ కాస్ట్ ఫస్ట్. ఇది మెయిన్ పాయింట్. స్టార్ట్ ఎట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ బి అయితే ఎక్స్పాండ్ అవుతుంది, కాస్ట్ టు చీపర్. ఎక్స్పాండ్ సి, నెక్స్ట్ కాస్ట్ 5. ఓకేనా. ఎక్స్పాండ్ సి, నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి 5. ముందు ఏ నుండి బికి సికి ఎక్స్పాండ్ అవుతుంది. ఈ రెండిట్లో చీపర్ వచ్చేసి ఏంటి, బి. ఓకేనా. ఫ్రమ్ బి టు డి, సో ఇది ఇంక వదిలేస్తుంది, చీపర్ వచ్చేసి బి కాబట్టి ఇది వదిలేసి బి అయితే తీసుకుంటుంది. బి నుంచి డికి కాస్ట్ వచ్చేసి ఎంత, 2 + 3 = 5. సి కూడా కన్సిడర్ చేస్తుంది. సి నుంచి డి కాస్ట్ ఎంత, 5 + 1 = 6.
ఇప్పుడు ఈ రెండిట్లో చీపెస్ట్ ఎంత? చీపెస్ట్ పాత్ ఏంటిది? బెస్ట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది బెస్ట్ కాస్ట్ త్రూ బి నుంచి బెస్ట్ కాస్ట్ వచ్చేసి ఎంత? 5. ఏ నుంచి బికి, బి నుంచి డికి 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5 + 1 ఈక్వల్స్ టు 6. ఇది అయితే కన్సిడర్ చేయము. 2 + 3 ఈక్వల్స్ టు 5. 5 < 6 కాబట్టి చీపెస్ట్ కాస్ట్ వచ్చేసి ఏ నుంచి బికి, బి నుంచి డికి. ఫైనల్గా చూద్దాం. బిఎఫ్ఎస్ ఎక్స్ప్లోర్స్ లెవెల్ బై లెవెల్. ముందు రూట్ నోడు, తర్వాత లెవెల్ 1, తర్వాత లెవెల్ 2, తర్వాత లెవెల్ 3, ఎన్ని లెవెల్స్ ఉంటే అలా. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఎస్ ఎక్స్ప్లోర్ డీప్ బ్రాంచ్ ఫస్ట్. చెప్పాను, ముందు రూట్ నోడ్ చూసి దాని తర్వాత వాటి యొక్క చిల్డ్రన్స్లో ముందు ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకొని ఆ నోడ్కి డీప్గా వెళ్ళి డెప్త్ ఎండ్ వచ్చే వరకు ఎక్స్ప్లోర్ చేసి ఎప్పుడైతే డెప్త్ ఎండ్ వచ్చిందో అప్పుడు బ్యాక్ ట్రాక్ అప్లై చేసేసి నెక్స్ట్ నోడ్కి అయితే వెళ్తుంది. తర్వాత యూసిఎస్ ఎక్స్పాండ్ చీపెస్ట్ కాస్ట్ ఫాస్ట్. చీపెస్ట్ కాస్ట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ గోల్ స్టేట్కి అయితే రీచ్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో యూనిఫార్మ్డ్ సెర్చ్ అల్గారిథం. ఇది అండి ఇవాల్టి వీడియో యూనిఫార్మ్డ్ సెర్చ్ అల్గారిథం. అసలు దీని యొక్క డెఫినేషన్ ఏంటి, టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఆ టైప్స్లో మనం 3 టైప్స్ అయితే ఇంపార్టెంట్గా ఉన్న 3 టైప్స్ అయితే నేర్చుకున్నాం. అది ఎలా వర్క్ అవుతుంది అని ఎగ్జాంపుల్స్తో పాటు మనం చూసేసాం. ఇందాక నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, యూనిట్ 1 ఎవరైనా చూడకపోతే మీరు ప్లీజ్ చూసేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేయండి మన ఛానల్ని. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.